ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. సేమ్ మీరు ఇలా ఎడిట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో హైలైట్ మోషన్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. హైలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇచ్చాను కదా, వాటిలో మాత్రం ఫొటోస్ చేంజ్ చేసుకోండి. గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో కనుక కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదంటే ఎడిట్ షేప్లోకి వచ్చి ఇక్కడ మీకు నచ్చినట్లు ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ అలానే గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఫోటోస్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ షేప్లోకి వచ్చి షేప్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఫోటో ఇచ్చాను కదా బ్యాక్గ్రౌండ్, ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కలర్ పైన క్లిక్ చేసి మీ ఫోటోలో ఉండే కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ అలానే గ్రూప్ 3 కూడా చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ కలర్ యాడ్ చేయండి. సేమ్ లిరిక్స్ కూడా సేమ్ అలానే చేంజ్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి కలర్ ఇచ్చేయండి. మళ్ళీ బార్డర్ అండ్ షాడోలోకి వచ్చి ఇక్కడ కలర్ చేంజ్ చేయండి. ఈ రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ కలర్ చేంజ్ చేయండి. మళ్ళీ లిరిక్ని కాపీ చేసుకొని ఆల్ లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో కట్ అయింటే గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని ఇంకా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇలా. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.